మనతో పాటు నిరుద్యోగ నాయకుడు రవి రాథోడ్ గారు ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1 అంశం పైన నిరుద్యోగులందరూ కూడా ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఎందుకోసము గ్రూప్ 1 ఒకవైపు ఏమో టీజీపీఎస్సీ మేము చాలా ప్రక్షాళన చేసినామని ముఖ్యమంత్రి అన్నాడు. టీజీపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ ఏ ప్రభుత్వం నిర్వహించిన తీరుగా మేము నిర్వహించామన్నారు. కానీ గ్రూప్ 1లో చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. పేపర్ లీకేజ్లను గతంలో చూసినాము, కానీ ఇప్పుడు కరెక్షన్లో కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయని చెప్పి కూడా నిరుద్యోగులు అంటూ ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ ఇష్యూ ఏంది? మరోసారి గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు నిరుద్యోగులు ధర్నా చౌక్ రావడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధర్నా చౌక్లో మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం టీజీపీఎస్సీ చేసినటువంటి అవకతవకలు. టీజీపీఎస్సీ స్టార్టింగ్ ఎంటైర్ ప్రాసెస్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ 2022లో ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల అది మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత 2024 ఫిబ్రవరిలో మళ్ళీ 503+60 పోస్టులు పెంచేసి మళ్ళీ కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ని ఎంటైర్ ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేశారు. ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ 31,403 మంది అయితే వాళ్ళందరూ అక్టోబర్లో 2024లో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 21,093 వాళ్ళు అంతమంది ఎగ్జామ్ రాస్తే వీళ్ళు రిజల్ట్ మాత్రం 21,103 మెంబర్స్కి ఇస్తారు. ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనేది మేము ఆరోపిస్తున్నామంటే ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తెలంగాణ పెద్ద మనిషి అంటున్నటువంటి వ్యక్తి యొక్క మనిషి అనేటువంటిది ఒకరు. మాజీ టీజీపీఎస్సీ సభ్యులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ సభ్యుల యొక్క కొడుకులు మేనల్లులు వచ్చిరనేటువంటిది ఆరోపిస్తూ ఉన్నాం. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కురువృద్ధుడు అన్నటువంటి వ్యక్తి యొక్క మనవరాలు కూడా వచ్చిందని, అదే కురువృద్ధుడు నాయకుని యొక్క ప్రోద్బలంతో ఒక ఎంపీపీ కూతురుకు కూడా ఇచ్చిరనేటువంటిది తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో చెందినటువంటి ఒక ప్రముఖ మంత్రివర్యులు, వారికి సంబంధించినటువంటి మేనకోడలు, ఆ మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి, అతనికి కూడా వచ్చిందనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి 2 పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం. కానీ మేము ఈ టీజీపీఎస్సీకి ట్రాన్స్పరెన్సీగా మీరు ప్రతి ఒక్క దాంట్లో పాటించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే మీరు కొన్ని హాల్ టికెట్స్ ఫస్ట్ అయితే హాల్ టికెట్స్ వేరు ఇచ్చారు. యూపీఎస్సీ కానీ వేరే పిఎస్సీస్ కానీ ప్రతి ఒక్కటి ఒకే హాల్ టికెట్ని మెయింటైన్ చేస్తుంది ఫస్ట్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం. కానీ టీజీపీఎస్సీ ఎందుకు ఈ యొక్క హాల్ టికెట్ని చేంజ్ చేసిరు? దాంతోపాటు కొన్ని సెంటర్లలో అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం, కొన్ని సెంటర్లలో 0 సెలెక్షన్ అవ్వడం, ఇది చాలా దారుణం. అదే ఉమెన్స్ కాలేజ్ అనుకుంటాం, ఉమెన్స్ కాలేజ్లో 18-19 సెంటర్లలో అందరు ఉమెన్స్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్క 74 మంది వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కోర్టుకు చెప్తారు టీజీపీఎస్సీ వాళ్ళు, వాష్రూమ్ లేవని చెప్పి మేము బాయ్స్ని ఇది చేయలేదు. తర్వాత కొన్ని కెమెరాలు వాళ్ళు బాయ్స్ అందరూ అందులో కెమెరాలు ఫిక్స్ చేసి వెళ్తారని చెప్పి కెమెరాలు ఫిక్స్ చేస్తారా? ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెక్ చేస్తారు కదా, స్టార్టింగ్ చెక్ చేస్తారు. కెమెరాలు ఏ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు కెమెరాలు ఫిక్స్ చేస్తారనేటువంటిది కూడా ఈ ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మొత్తం రాంగ్ చేశారు. ప్రొఫెసర్లు కాకుండా ఈ డిగ్రీ లెక్చర్లతో దిద్దారు. ఒక్కొక్క పేపర్లో 6 నిమిషాలు అనేటువంటి ఇది చెప్తా ఉన్నారు. 6 నిమిషాలు ఏ విధంగా? ఎల్కేజీ స్టూడెంట్ పేపరు కనీసం 6 నిమిషాలు దిద్దారు. మేము కలెక్ట్ డీటీలు తర్వాత డిఎస్పీలు అయ్యేటువంటి వారి ఒక పేపర్లు 6 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తారు. అదే ఉర్దూ మీడియానికి సంబంధించింది 9 మెంబర్లు రాశారని చెప్పారు. ఫస్ట్ ఆ 9 మందిలో 7 మెంబర్స్కి 450 దాటిందన్నారు. కానీ ఇప్పుడు చెప్తారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో 10 మంది రాశారని చెప్తారు. ఏ విధంగా ఒకరు ఎక్స్ట్రా అయ్యారు అందులో? అది ఎంటైర్ 563లో ఒకరే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. దీనిపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే ఆయన రాజీనామా చేయాలి. నవీన్ నికోలస్ గారు మీరు కూడా రాజీనామా చేయాలి. ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని టీజీపీఎస్సీ కాకుండా జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. జాయింట్ కమిషన్లోనే ఈ టీజీపీఎస్సీ చేస్తే అంతే అవకతవకలే జరుగుతాయి. వీళ్ళందరూ అమ్ముకుంటా ఉన్నారు. టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వం అంతా కలిపేసి నిరుద్యోగులను పొట్టగొడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు వెంటనే రద్దు చేసేసి ఈ యొక్క మేధావి వర్గాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం.
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సీ వీళ్ళు కండక్ట్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి వాళ్ళ పేర్లలో అంటే ఎవరైతే అధికారుల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారో ఈ డేటా అంతా మీకు ఎలా వచ్చింది అసలు ఇది ఒక్కసారి చూపిస్తారా? ఈ డేటా అనేటువంటిది మేము కోర్టుకు చూపిస్తాం. ఇప్పుడు ఇది చూపిస్తే మళ్ళీ నాపై ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు నాపై పరువు నష్టం దావా కూడా వేయడానికి రెడీగా ఉంటారు. సో ఇదిగా వీళ్ళ కుటుంబాలకి ఎందుకు వస్తుంది? మనం తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం? తెలంగాణ తెచ్చుకుందాం నీళ్ళు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే కదా. నియామకాలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పైన ఉన్నారో వారి కుటుంబాలకి, ఈ రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది. నాకు నిన్న ఒక అంశం గుర్తుకొస్తుంది, ఒక మంత్రి ఇంకో మంత్రిని ఏదో ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేసిండు అని చెప్పి. అదే ఇప్పుడు కొండా సురేఖ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటారు. అన్న మా అన్నగారి మనవడికి జాబ్ ఇవ్వాలని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన మేము ఎన్ఐటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం. మేము జాబులు చేసి మేము వదిలేసి వచ్చినాం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం. మీరేంటంటే మీ యొక్క మంత్రుల ప్రోద్బలంతో మీ కుటుంబాలకు సిగ్గు అనిపిస్తలేదా? శ్రీధర్ బాబు గారికి కావచ్చు, కొండా సురేఖ్ గారికి కావచ్చు, సిగ్గుపడాలి. మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు ఎంత పిచ్చిగా ఎంత 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 వరస్ట్ అంటే వరస్ట్ మంత్రులుగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం షేమ్ అండి, ఇది షేమ్. ఇంకోవైపు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టున్నారు, మేము పకడ్బందీగా చేసాము, ఎక్కడ కూడా తప్పులు జరగలేదు, కావాల్సుకొని బురద చల్లుతా ఉన్నారు, కొన్ని అవి తీసుకొస్తా ఉన్నారు. టీజీపీఎస్సీ చెప్తా ఉంది ఈ విధంగా. కొంత కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అయితే చెప్పులతోనే కొడతామంటా ఉన్నారు. చెప్పులతో కొట్టడం కాదు, విద్యార్థులతో నిరుద్యోగాలతో చెలగాటం చేస్తే ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోతాయో తెలుసు. విద్యార్థులకు ఆరంభం విప్లవాలకు ఇది ఒకటి. విప్లవాలకు ఆరంభం అక్రమాలైతే గతి తప్పిన ప్రజాస్వామ్యమా, క్రమం తప్పిన రాజకీయమా, క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు, క్రమం తప్పిన టీజీపీఎస్సీకి తిరిగి ఎప్పుడు సక్రమంగా శ్రీకారం చుడతాయో అంతవరకు విప్లవాలు అంతవరకు శ్రమిస్తూనే ఉంటాం, విశ్రమిస్తూనే ఉంటాం. దాంతోపాటు ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంటాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అసలు ఏం చెప్తావు? టీజీపీఎస్సీ వాళ్ళేమో ఎక్కడ తప్పులు జరగలేదు అంటున్నారు, మీరేమో ఆరోపిస్తున్నారు. ఏం ఇది ఆరోపణలు కాదు, మీరు ప్రెస్ నోట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు కదా. ఉర్దూ మీడియంలో సింపుల్ ఒకటే. ఉర్దూ మీడియంలో ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు ఇచ్చారంటే అన్న 13 మార్చ్ 2025 నాడు టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ ఇస్తే 9 మెంబర్స్ రాశారని చెప్పారు మీరు జిఆర్ఎల్ ప్రకటించేటప్పుడు. కానీ 15 ఏప్రిల్ 2024 నాడు 10 మెంబర్స్ అయ్యారు. ఒకరు ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యారు అది చెప్పాలి కదా. అది సిల్లీగా చెప్తా ఉంటారు. మళ్ళీ ఈ మాన్యువల్ చిన్న తప్పులు జరిగిందని. మళ్ళీ ఇంకొకటి, ఇది చాలా దారుణం. పక్కన కూర్చున్న వాళ్ళు ముందు వెనకాల కూర్చున్న వాళ్ళకు సేమ్ మార్క్స్ వస్తాయా? ఎల్కేజీ స్టూడెంట్ రాదు, ఫస్ట్ క్లాస్ తర్వాత 10th క్లాస్ వాళ్ళకి రాదు, ఇంటర్మీడియట్లో రాదు. ఇది 8వ వింత. అది ఒకే సెంటర్లో కూర్చున్న వాళ్ళకి 30 మందికి వస్తుంది, 40 మందికి వస్తుంది, ఒక్కొక్కరు వెనకాల కూర్చున్న వాళ్ళకి వస్తుంది. ఇదంతా ప్రభుత్వం యొక్క తప్పిదం, టీజీపీఎస్సీ యొక్క తప్పుదం. ప్రభుత్వం కంటే టీజీపీఎస్సీదే. ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు, మాతో పెట్టుకోకండి. మాతో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పుట్టగతులు ఉండవనేటువంటిది చెప్తా ఉన్నాం. వస్తాయి కదా స్థానిక ఎలక్షన్లు, అప్పుడు కూడా చూపిస్తారు నిరుద్యోగులు అని తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి బ్రదర్ అసలు ఏం జరుగుతూ ఉంది? మరోసారి మీరు ధర్నా చేయడానికి కారణాలు? ఇక్కడ మేము మరోసారి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ముచ్చటగా గ్రూప్ 1 మూడోసారి కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ అది ఏ ముహూర్తాన్ని వేసారో కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నట్టు. ఒకసారి ఏమో ఆల్రెడీ పేపర్ లీక్ వల్ల అయిపోయింది, ఇంకోసారి ఏమో మన ప్రింట్ తరగతి తీసుకోవాలని చెప్పేసి అయిపోయింది. ఇప్పుడేమో మూడోసారి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంత తీవ్ర అన్యాయం జరుగుతూ ఉందంటే అంత తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. గ్రూప్ 1 పేపర్లో మీరు ఏ విధంగా కరెక్ట్ చేశారో మాకు చెప్పాలి. ఫస్ట్ వాస్తవానికి నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, మీరు పేపర్లు ఎవరు దిద్దారు, దిద్దిన వాళ్ళకి అర్హత ఉందా లేదా? మీరు నిజంగానే ప్రొఫెసర్లా, యూనివర్సిటీ ప్రొఫెసర్లా, లేకపోతే డిగ్రీ లెక్చరర్లా, జూనియర్ లెక్చరర్ కూడా మాకు తెలియని పరిస్థితి. ఇంత ఘనంగా తీవ్రమైన నిరుద్యోగులు కూడా సుమారు ఇప్పుడు ఎందుకంటే ఇంత ఘనంగా కోరడానికి కారణం ఏంటంటే, సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా తెలుగు మీడియం చాలామంది అభ్యర్థులు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అరిగోసపడుతూ ఓన్లీ తెలుగు మీడియం, ఓన్లీ గ్రూప్ 1 రాసే అభ్యర్థులు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వాళ్ళు రాయలు. ఓన్లీ గ్రూప్ 1 కోసం చెప్పేసి పడకపోతుంటే కూడా ఈరోజు ఇంత ఘనంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ నోటి కానీ పట్టించుకునే ప్రసక్తి లేదు. పోనీ ఏమన్నా సరే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కనీసం వాయిస్ ఇస్తానికి కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ కూడా హక్కు లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి అనవసరం కోర్టు నోటీసులు ఇవ్వడం,
లేకపోతే పోలీసులను వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ మెయిన్ డిమాండ్ ఏంటంటే మరి ఇక్కడ మీరు టీజీపీఎస్సీలో రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు, మాకు కావాల్సిన రీవాల్యుయేషన్ ఆప్షన్. మా పేపర్లు మేము మళ్ళీ తిట్టమంటున్నాం. ఏమవుతుంది? మీరు రాసిన పేపర్లే కదా, మళ్ళీ అయితే మరో కదా. అక్కడ కేవలం ఒకే ఎగ్జామ్ సెంటర్లో 65 మందికి ఎట్లా వస్తాయి? కేవలం ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి 65 మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అంటే మీరు కావాలని మీరు కుమ్మక్కై అందరినీ పక్కన పక్కన కూర్చోబెట్టి రాపించారా? లేకపోతే ఉర్దూ మీడియం రాసిన 9 మంది అభ్యర్థులు 7 మంది ఎట్లా సెలెక్ట్ అయ్యారు? మీరు కుమ్మక్కై పక్కన పెట్టి రాపించారా? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ న్యాయం చేయాలి. ఇక్కడ మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం ఏంటంటే, మీరు రాసిన పేపర్లు మాకు చూపెట్టండి. గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్లు మీరు పెట్టారు, గ్రూప్ 3 ఓఎంఆర్ షీట్ వెబ్సైట్లో పెట్టారు, గ్రూప్ 1 సంబంధించి కూడా మీరు రాసిన డిస్క్రిప్షన్ పద్ధతి అన్నీ కూడా మాకు మీరు ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కొడతా ఉన్నాం. లేదంటారా 563 మంది సెలెక్ట్ చేశారు కదా, 563 మంది పేపర్లు అయినా సరే వెబ్సైట్లో పెట్టండి. వాళ్ళు ఏం రాశారో మేమేం రాశారో మాకు తేడా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మాకు కడుపు కాలుతుంది, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. గ్రూప్ 1 నోటిఫికేషన్ సుమారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్ ఇది. మాకు కడుపు కాలుతుంది, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి పైన ఎవరు పట్టించుకోరు, ఏం న్యాయం వచ్చినా ఏం పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ గొప్పగా నిర్వహించమంటున్నారు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, టీజీపీఎస్ గొప్పగా నిర్వహించారో చెత్త నిర్వహించారో అందరూ తెలిసిన ముచ్చట ఇదంతా. గొప్పగా నిర్వహిస్తే మీకు ఇంతగానో వచ్చి పోరాటం చేయడం మాకేం బాధ? గొప్పగా నిర్వహిస్తే మా వెనకనా వాళ్ళు మా మీద పుడతలు చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే చేతుకున్న ఐదులో ఒక తిరుగుండవు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఏ రంగాన్ని ములుపుతారు. ఇప్పుడు ఒకనొక టైంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు బల్మూరి వెంకట గారు అని మిగతా వారు కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. బల్మూరి వెంకట ఆయన గ్రూప్ 1 రాసిండా? ఆయన గ్రూప్ 1 అభ్యర్థా? మరి ఆయన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కొట్లాడిండు. ఈనాడు మాకు కూడా అన్యాయం జరిగినట్టు మేము ప్రతిపక్షంలో కొట్లాడతాం. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కదా, మరి ఎందుకు బయట రావట్లే? ఆయన కానీ మేధావులైనటువంటి కోదండరామ్ సార్ గారు కానీ అగ్నూరు మురళి గారు కానీ వీళ్ళంతా ఎందుకు బయట రావట్లే? ఎక్కడ దుప్పటేసి పట్టుకురు వీళ్ళంతా? ఎండాకాలం సరే ఎండ కొడతాయని చెప్పేసి మంచిగా ఇంట్లో దుప్పటేసి పట్టుకురా, లేకపోతే వేసేసి పట్టుకురా, మాకైతే అర్థం కావట్లేదు. ఆనాడు మీరు సందు దొరికితే మైకు దొరికితే సందు దొరకకుండా మాట్లాడిన వాళ్ళు ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంత అన్యాయం జరుగుతుందని మీరు ఎందుకు బయటికి రావట్లే? కారణం ఏంది? ప్రయత్నం చేసినాం, ఆ న్యాయం చేస్తామంటారు కానీ ఏదో ఇక ఈ చెవు నుంచి ఈ చెవు నుంచి వదిలిపోయినట్టు ఉంటుంది. పోయినప్పుడు సరే ఓకే కల్పిస్తాం, సరే న్యాయం చేస్తామంటారు. ఇక బయట పోయిన తర్వాత తీసుకున్న రిప్రజెంటేషన్ కూడా మరి అది చింపుతారు, చెత్తపుట్లు వేస్తారో సెలమెంట్ వేసుకుంటారో మాకు తెలియని పరిస్థితి. లేకపోతే పల్లీలు మంచిగా పల్లీలు కట్టుకుని తింటారు, అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా 2-3 రోజులు కూడా మా కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే సెక్రటరియట్ ముట్టడి కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. గతంలో కూడా గ్రూప్ 1 ఇష్యూ మీదే G.O. 29 దాని మీదే ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆపాలి, దీంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో కూడా సెక్రటరీ ముట్టడి ఇచ్చినాం. మళ్ళీ ఈసారి అవసరమైతే కూడా సెక్రటరీ ముట్టడి ఇచ్చి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు నిరుద్యోగ సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చెప్తారు కదా? ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేము కూడా అధికారం తీసుకొని రావడం జరిగిందన్న. ఎందుకంటే ఆనాడు మేమే తిరిగిన కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా ఇది ప్రజాప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే చిన్నపిల్లలు ఆటలేకున్నది ఈ మధ్యలో పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒకైనా ఆల్రెడీ గ్రూప్ 1 అయిపోయిందంటారు, ఒకైనా ఆల్రెడీ గ్రూప్ 1 వచ్చిందంటారు, ఒకైనా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటారు, ఒకైనా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ పిలుపులు చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చెప్పి ఒకైనా అంటారు. వాళ్ళకే అర్థం లేదు, వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితి. వాళ్ళకి క్లారిటీ లేకుండా మాకేం క్లారిటీ ఉంటుంది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్లారిటీగా ఇస్తే మేము కోరేది కూడా ఏంటంటే మధ్యలో ఎవరో వద్దు. మేము ఒక 150 మంది నిరుద్యోగులు వస్తాం. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రగతి భవన్ పిలుస్తారా, సెక్రటరీ పిలుస్తారా, అయితే మీ ఇంటికి పిలుస్తారా, మీరు ఇష్టం. మా సమస్యలో మేము డైరెక్ట్ మీకు చెప్పుకుంటాం. మీరు మాకు ఏం చెప్పగలుగుతారు మీరు మాకు చెప్పండి. ఎందుకంటే మధ్యలో ఎవరెవరో చేరి ఇదంతా మా సమస్యలు ఏదో తప్పుదారి పెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో ప్రతిపక్షం చేపిస్తామని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాకు మాత్రమే రాజకీయం రావాలి, ఆనందమా సంతోషమా? ఒక ఉద్యోగం వస్తే మాకు కూడా సరే ప్రశాంతంగా బతకొచ్చరా అని చెప్పేసి మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయ రంగు లేదు, ఏం లేదు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల భుజాల మీద ఎక్కి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను విస్మరిస్తున్నది, నిరుద్యోగులని పట్టించుకోవట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి మీకు తీవ్ర గ్యాప్ పెరుగుతూ ఉన్నది, అది మంచిది కాదు. మరొక నిరుద్యోగ శాఖ తగలిపోతూ ఉన్నది. కావాలంటే నిరుద్యోగుల శాఖ ఎట్టుండదో మేము తెలుసుకున్నాం కాబట్టి ఆయన సీటు ఊడిపోయింది కాబట్టి నీ సీటు కూడా ఊపడానికి దగ్గర వచ్చని చెప్పేసి మాకు కనిపిస్తూ ఉంది. త్వరలో లోకల్ పార్టీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మా తడాగా చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు మీరు న్యాయం చేయాల్సి మేము కోరుతున్నాం. ప్రక్షాళన చేసినాక కూడా ఇట్లా జరగడం ఏమనుకోవచ్చు? అది ప్రక్షాళన చేసిన చెప్పేసి అవును, ఇంత ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ గదే తోవల పోతున్నట్టు. ఇప్పుడు ఇంటికి పై పైన రంగులు వేస్తే ఏమంటారు, నా లోపల గబ్బు లోపలే ఉంటుంది అదంతా. ఇప్పుడు నువ్వు ఒక 10 రోజుల నుంచి ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఊడ్చుకోలే, పైన రంగులు వేసినావు, ఆ లోపల చెత్త బూజంతా అట్నే ఉంటుంది. ఈ పరిస్థితి కూడా అట్నే ఉన్నది. ఏది మొన్న పేపర్ లీక్ అయినప్పుడు సిట్ ఏదో వేసినా అని చెప్పేసి ఎడిపోయింది సిట్. అది ఆ సిట్టు కూర్చొనే ఉందా, నిలబడి ఉందా, ఎడిపోయింది అర్థం కాని పరిస్థితి మాకు. ఎడిపోయింది ఆ సిట్టు. ఏది ఎవరు దొంగలు తీర్చారు, ఎవరు దోచులు తీర్చారు, ఎవరు పేపర్లు అమ్ముకుని చెప్పి దోచినారు. మీరు అంతా ఒకటై దొంగలు అంతా కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మీరు ఒకటై ఇలా నిరుద్యోగులని విస్మరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా అమ్ముకున్నారా లేదంటే ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చూస్తూ ఉంటే మాకు అట్నే అనిపిస్తూ ఉన్నది, మీరు నిజంగా అమ్ముకురేమో ఉద్యోగాలు అని చెప్పేసి. ఎవరో ఎమ్మెల్సీ కోడలంట, ఆమె కూడా సరే ఆమె చదివితే చదువు ఉండొచ్చు కానీ అది ఏదో పేపర్లో కూడా ఈ మధ్య ఈ చక్కర్లు కొడతా ఉన్నది. ఆమె కూడా గ్రూప్ 1 ఉద్యోగం వస్తుంది, టాప్ 10లో ఉందని చెప్పేసి కూడా.
ఇది నిజంగా మనం చదివి రాసే సంతోషం. అంటే మీడియా ముందు కూడా కొన్ని మాటలు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు. మీ పరిస్థితి అట్లుంటే, మీరు మంత్రులు అయ్యండి, మీ పరిస్థితి మీరు ఉద్యోగంలో పెట్టుకునే పరిస్థితి ఉంటే, విలేజ్ నుంచి వచ్చి తీవ్ర కడు పేదరికం నుంచి వచ్చి పొట్ట పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర అప్పులు చేసి అమ్మే పుస్తలు కూడా తాకట్టు పెట్టుకొని ఇక్కడ అశోకనగర్లో ఒక పూట తినుకుంటూ ఒక పూట క్యాటరింగ్కి వెళ్ళి ఆ చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయల భోజనం తినుకుంటా ఒక పూట పడుకోకుండా అవసరమైతే కడుపు కాలుతున్నా కానీ సరే ఫుడ్ లేకుండా నీళ్ళతో కూడా కడుపు నింపుకొని ఇంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎట్లా ఉండాలి మరి? ఇప్పుడు అధికారులను మీరు ఉద్యోగాలు ఉంచుకుంటే మరి మా పరిస్థితి ఇక ఇండైరెక్ట్ ఏం చెప్తారంటే మీరు చదివి కూడా దండగరాని ఆయన వేస్ట్, ఎందుకు అనవసరం మీ టైం వేస్ట్ చేసుకుంటారు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు, పోయి ఏదైనా పని చూసుకోరు, ఏంటి ఆయన గంగలు దూకి చావరని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ తెలుగు మీడియం ఎట్లుందంటే ఇక తెలుగు మీడియం చదివే వాళ్ళంతా దండగరాబాయి, మీకు ఏ ఉద్యోగాన్ని మీరు పనికిరారు, ఇక వేస్ట్ ఇది, ఇక మీరు మర్చిపోరు, ఇంటికి పోయి ఆ ఉపాధి హామీ కూలో ఏదో ఒకటి చేసుకోరని చెప్పేసి ఉన్నది. ఏదో 2 లక్షల ఉద్యోగ జాబ్కి వెళ్ళారు, అది ఎడిపోయిందో, అది గంగలో పోయిందో, ఊసిన సాగర గెలిచిందో ఎడిపోయిందో తెలియని పరిస్థితి. ఏం చెప్తారు ఫైనల్గా ముఖ్యమంత్రి కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఇకనైనా అంటే ఏ ధోరణిలో పోతే ఏ చర్యలు తీసుకుంటే టీజీపీఎస్సీలో ఈ గ్రూప్ 1లో సమస్యలు సరిదిద్దుకోవచ్చు? మీ ఇప్పటికి కూడా టీఎస్పీఎస్సీ కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పేది ఒకటే, ఇప్పటి నుంచి అయినా సరే పెట్టిన పరీక్షలను పకడ్బందీగా పెట్టండి, మంచిగా నీటుగా పెట్టండి. నిరుద్యోగులు వాస్తవానికి ఎవరికి బయటికి రావాలని ఏముండదండి, అన్యాయం జరిగినప్పుడే బయటకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉన్నది. కాబట్టి తక్షణమే ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఖచ్చితంగా ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు ఒప్పుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కూడా మీరు నిజంగా మరి ఏం చేసి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ఒక ప్రెస్ నోట్ ఇయ్యరు, మీరు ప్రెస్ మీట్ పెట్టరు, అటు ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి ఏముండదు. కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారా లేకపోతే తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారా కూడా మాకు అర్థం చేయని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికైనా టీఎస్పీఎస్సీ బోర్డుకైనా మేము ఒకటే అల్టిమేట్ చేస్తున్నాం, తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం జరగకపోతే మాత్రం అవసరమైతే సెక్రటేరియట్ ముట్టిస్తాం, మళ్ళీ ఒకసారి టీఎస్పీఎస్సీ కూడా ముట్టడానికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే హెచ్చరిస్తున్నాం బరాబర్, ఎందుకంటే మాకు కడుపు కాలుతుంది. ఎందుకంటే ఉద్యోగం మా జీవితం, ఇక్కడ మా జీవితం పోయినప్పుడు ఇక మాకేం పోతే మాకేంది, అంతే కదన్నా. ఇప్పుడు సచినోడికి కాలిపోతే చేయబోతుంది, సచిన తర్వాత కాలిపోతే చేయబోతుంది, ఇక సచినట్టే అంటారు వాడిని. ఇక మా పరిస్థితి కూడా అట్నే ఉన్నది. ఇప్పుడు ఇక మా ఆల్రెడీ చచ్చిపోయినాం, కాలిపోయిన చేయడం పర్లేదు, ఇక దూకుడే, ఇక మంచిగా చేయడం ముందర దూకడమే, ఏం లేదు చేసేది. ఎందుకంటే సమాజంలో తీవ్ర అసహనానికి గురైనప్పుడు అహింసలు హింస చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగం రగిలి ఇలా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటారు. మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉందన్న గ్రూప్ 1లో ఇన్ని రోజుల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి ఇక అయిపోతుంది గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నప్పుడు మళ్ళీ ఏదో ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి, ఏదో ఒకటి తప్పిదాలు జరుగుతూ ఉంది. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన కాంచి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫేర్. అందువల్ల ఈ నోటిఫికేషన్లో లాస్ట్ వరకు రిజల్ట్ ఇచ్చే వరకు కూడా ఈ విధమైనది మీరు అన్నది జరుగుతున్నది. అయితే 2024లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో GO29 తీసుకురావడం జరిగింది. ఈ GO29 ఏంటంటే SC ST BCలకు సామాజిక రిజర్వేషన్లు తీసేసారు. ఈ GO29 మేము ప్రశ్నిస్తూ మేము కోర్టులకు ఎక్కి అరెస్ట్లు అయినాము. తర్వాత ఏం చేసారంటే అదే నోటిఫికేషన్లో ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, మీరు తెలంగాణ వరకు చెందిన వారే అనే ఒక కాలం కూడా తీసేసారు. అప్పుడు అక్కడ పడ్డ అవకతవకలకు అక్కడ బీజం పడింది. తర్వాత ఎన్ని కోర్టు మెట్లు ఎక్కినా కూడా వీళ్ళందరూ కోర్టు మేనేజ్ చేసుకుంటూ అది మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు తీసేసారని ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ అనే కాలంని ఎందుకు తీసేసారు అంటే ఇప్పుడు GO29 SC ST BCలకు రిజర్వేషన్ తీసేసిన తర్వాత వీళ్ళకు తెలంగాణ నాన్ తెలంగాణ అంటే వీళ్ళ అనునాయులు కానీ వేరే వాళ్ళు నాన్ తెలంగాణ అంటే వేరే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకు ఈ కాలం అడ్డొస్తుంది. కాబట్టి అప్లికేషన్ తీసుకోవడానికి కానీ తర్వాత వాళ్ళకు పోస్టులు ఇవ్వడానికి కానీ ఈ కాలం అడ్డొస్తుంది కాబట్టి తీసేసారని మేము అనుకుంటున్నాం. అంటే ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడు 13 మందికి వచ్చినాయి కదా. 3rd ర్యాంకర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆంధ్ర, 1st ర్యాంకర్ ఈజ్ బిలాంగ్స్ టు సెటిలరు, 9వ ర్యాంకర్ ఆంధ్ర. అంటే వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినారు కదా, ఆ కాలం తీసేసారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు 13 మంది 15 మంది సెలెక్ట్ అయినారు కదా. వాళ్ళు ఓపెన్ కేటగిరీ 5% ఇచ్చినారు. గత మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఓపెన్ కేటగిరీలో ఇచ్చినారు. కానీ ఈ కాలం పెట్టకపోతే వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్ ఆ కాలం లేకపోతే వీళ్ళందరూ అప్లికేషన్ లేదు కదా, అర్హత లేదు. ఇప్పుడు ఓపెన్ క్యాండిడేట్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ సెటిలర్ అనుకుంటున్నాను నేను, 3వ ర్యాంకర్ కంప్లీట్ ఇది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్, 9వ ర్యాంకర్, ఇట్లా 13 మంది ఉన్నారు. వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్లో ఉన్నమాట వాస్తవం, కానీ వాళ్ళకి అప్లికేషన్ అర్హత లేదు కదా.
ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారము 2022లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి అర్హత లేదు కదన్న. వాళ్ళ అర్హత లేని వాళ్ళకి అర్హత కల్పించారు కదా. ఎందుకు కల్పించినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి జాబ్లు ఇవ్వడానికే కల్పించింది అనుకుంటున్నాం. ఎందుకు తెలంగాణ బిడ్డలు మనం తెలంగాణ ఏర్పరచుకుందే నిధులు నియామకాల కోసం కదా. తెలంగాణ ఏర్పరచుకున్నదే నిధులు నియామాల కోసం. ఈ తెలంగాణ కోసం మేము పోరాడిన వాళ్ళమే. ఈ తెలంగాణ రావడం కోసం మేమందరం ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లాఠీ చార్జీ పోయినాం, ఇవన్నీ చేసినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లు ఎక్కువ ఉన్న తెలంగాణలో ఫస్ట్ G/29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ తీసేసారు. తర్వాత ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది తీసుకొచ్చి వాళ్ళు తెలంగాణ అనేది తీసుకొచ్చి ఆ తెలంగాణ వాళ్ళకు జాబులు రాకోకుండా, అంటే ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ కదా, డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ లాంటి పోస్టులు ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం కోసం ఇది తీసుకొచ్చిర్రు. ఈ నియామకాలలో తెలంగాణ బిడ్డలకు, నికార్సైన తెలంగాణ బిడ్డలకు 13 సంవత్సరాల నుంచి ఇటువంటి గ్రూప్ 1 వస్తే డిప్యూటీ కలెక్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి నేను సేవ చేద్దాం అనుకున్న తెలంగాణ బిడ్డలకు, అది తెలుగు మీడియం విద్యార్థులకు, తెలంగాణ బిడ్డలకు అందరికీ అన్యాయం జరిగిందన్న. ఇది నిజము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలి. అంటే మీరు ఎప్పుడు ధర్నా చేసినా కూడా ఏదో రాజకీయం కొరకు చేస్తూ ఉన్నారు, వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, కావాల్సుకున్న ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే 2022లో కూడా మేము ధర్నా చేసినాం. అప్పుడు కూడా వీళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా. అప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC హోదాలో వచ్చిండు. అప్పుడు ఆయన వెనకాల ఉన్నాడా? ఆయన వెనకాల నడిపించిండా? మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళు బాధ్యతగా ఉన్న పార్టీలుగా మాకు సపోర్ట్ చేస్తారు. అది డెమోక్రసీలో సహజం కదా. సహజమైనప్పుడు పార్టీ రంగులు పులిమి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేపిస్తారు, ఈ పార్టీలు. మేము 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామన్నా ఈ తెలంగాణ బిడ్డలో. నేను 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. మాకు అన్యాయం జరిగింది. ఒక అపోజిషన్ పార్టీగా వేరే పార్టీలు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది, వాళ్ళు వస్తారు. ఇప్పుడు 2022లో మేము గ్రూప్ 2 గ్రూప్ 1 అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న PCC అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేసినారు కదా. ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినారు కదా. అంటే వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు. ఈ ఆరోపణలన్నీ అబద్ధం. ఏంటంటే వీళ్ళు చేసిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి ఇదొక ఆరోపణలు చేస్తుంది తప్ప మా వెనకాల ఏ పార్టీలు లేవు. మేము నిరుద్యోగులము, మేమే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. అది TGPSCకే ఇదంతా మీకు కూడా తెలుసు డేటా. సో మా వెనకాల ఏ పార్టీలు లేవు, మేమే నిరుద్యోగులమే. మా పార్టీ నిరుద్యోగం, మా జాతీయత మా తెలంగాణ. అది వాస్తవం. ఇగో ఈ గ్రూప్ 1 అనే దాంట్లో ఫస్ట్ కానించి అవకతవకలు జరిగిన మాట వాస్తవం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. 1-2 సెంటర్లలోనే 70 మంది 80 మంది ఎందుకు వస్తారు? తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు 380 నుంచి 400 మార్కుల మధ్యలోనేమో 1000 మంది ఉన్నారు. అదే ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులు 500 నుంచి 550 మధ్యలో 1000 మంది ఉన్నారు. అంటే 150 మార్కుల తేడా అనేది ఏ నోటిఫికేషన్లో UPSC 10 సంవత్సరాల మార్కుల లిస్టు చూసినా రాదు. ఈ రాష్ట్రాలలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంత వేరియేషన్ లేదు. కాబట్టి ఈ తెలంగాణ నికార్సైన తెలంగాణకు పనిచేసిన ఈ నిరుద్యోగులను రానియకుండా కుట్ర చేసిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది, ఈ TGPSC వ్యవహరించింది. కాబట్టి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఫస్ట్ కాంచి మళ్ళీ రీనోటిఫై చేయండి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ ఇచ్చే వరకు మేము పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది గ్రూప్ 1 సంబంధించి? మరోసారి నిరుద్యోగులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లంతా రోడ్ మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1 వేయించిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే ఉద్యోగం మీద దృష్టి పెట్టలేము. మేము అదేవిధంగా ఊర్లో వ్యవసాయం అమ్మ నాన్న వచ్చి అరే పొంటపల్ల ఏదో ఒకటి పండిన కాడికి చేసుకొని రానంటే లేదమ్మా నన్ను సాధి ఇంత పెద్ద చేసినావు, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎన్నో ఆలోచనలతో ఇవాళ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో తిండి తింటే నిద్ర వస్తుందేమో ఆలోచన చేసి తిండి తినకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇలా చదువుకొని ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ఇలా హైయెస్ట్ మార్కులు వస్తాయనే ఆలోచనతో మేము చదువుకొని ఇలా ఎగ్జామ్కి పోతే ఎగ్జామ్ హాళ్లలో కూడా
ఒక్కొక్క 4-5 సెంటర్లో ఒక్క రూమ్లో 40 మంది ఉంటే 40 మందికే వేస్తూ ఒకటే సేమ్ మార్కులు వస్తాయా? ఒక్కొక్క హాల్ టికెట్ 2 ఒక సేమ్ నెంబర్లతో ఉంటాయా? ఇదేనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బలోపేతం చేసేది? ఇదేనా టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్కటి చర్యలను చేపట్టాల్సిన బాధ్యత ఇదేనా? అంటే నిరుద్యోగులు ఏమన్నా పోని లోకల్ నాన్ లోకల్ తేడా లేదా? లోకల్కి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, నాన్ లోకల్కి ఎన్ని పోస్టులు ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఆ టీఎస్పీ చైర్మన్ గారికి లేదా? రెండోది రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఓపెన్ కేటగిరీలో 600 మార్కులు ఉంటాయి. ఎగ్జాంపుల్ 580, 590 మార్కులు వచ్చిన వారికి బీసీ ఎస్ఎస్టీ బిడ్డలకు ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి. తర్వాత కట్ ఆఫ్ 550కి కట్ ఆఫ్ అయితే ఆ 550 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా రిజర్వేషన్లను తీసుకొని ఓసీలను మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకొని మళ్ళీ ఈబీఎస్ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎంత అన్యాయం జరుగుతుందో, ఎన్ని ఉద్యోగాలు కోల్పోతున్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. అందుకనే ఇక్కడ ఏవైతే జరిగిన అవకతవకలు జరిగినాయో దీని ఎగ్జామ్ని మొత్తం టోటల్గా దీన్ని రద్దు చేయాలి. మళ్ళా రీ ఎగ్జామ్ మళ్ళా కండక్ట్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ కోసం లీవ్ పెట్టి ఇలా దీనికోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి అదేవిధంగా అన్ఎంప్లాయీస్ కూడా నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే రద్దు చేసి దీన్ని ప్రక్రియ చేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మొత్తం టోటల్గా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దు. ఎందుకంటే సమర్థుడు మంచి నిరుద్యోగుల పక్షాన ఉండే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి అవకతవకలు జరిగినాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని ప్రక్షాళన చేసి వెంటనే నోటిఫికేషన్లను రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. లేకపోతే బిడ్డ మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులంతా సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులని వాళ్ళ వాల్యూ తగ్గించే విధంగా కూడా వ్యాఖ్యలు చేసిరు. చదువుకోకుండా రోడ్లపైకి ధర్నాలు చేయడం వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చదువుకోకుండా రస్తారోకోలు ధర్నాలు ఎందుకు టెంట్ల కింద ఎందుకు కూర్చుంటుందని రాష్ట్ర అధికారులు అడుగుతున్నారు. అధికారులారా మీకు సిగ్గు శరం ఉంటే కనుక ఆ ప్రశ్న వేయరు. ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని లెక్క. ఎప్పుడైతే రోడ్ల మీద ధర్నాలు రాష్ట్రోకోలు చేసిండ్రో వాళ్ళకు నోటిఫికేషన్ల పరంగా న్యాయం జరగలేదు అనేది ఒక ఆలోచన చేయాలి తప్ప ఇలా చదువుకోకుండా ఇలా ఉద్యోగాలు పుస్తకాల్లో పురుగులాగా పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మ నాన్నని చూడకుండా కూడా ఇలా చదువుకోని ఉద్యోగాలలో మాకు రోజుల ప్రకారంగా న్యాయం జరగకపోతే మేము ధర్నా చేయకపోతే ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయరు. మీకు నెలకు సంవత్సరాలకు డిఏలు రాకపోతే నెలకు జీతం రాకపోతే మీరు బైకాట్ చేస్తారు ఉద్యోగాలు. కానీ మాకు ఉద్యోగాలే లేక మేము ఉద్యోగాల కోసం న్యాయం పోరాటం చేస్తుంటే మా బతుకులు మీకు చల్లగాటంగా ఉందా? మా బతుకులు హాస్యపరంగా ఉందా? బిడ్డ కబద్దారి మాటలైన ఒక్కడికి తొక్కి తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మానవత రాయ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మేమంతా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మా మెయిన్ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మాకు ఈ ప్రాసెస్ GO29 అనేది రద్దు చేసేయాలి. మాకు ఇవాల్యుయేషన్ గురించి అడిగితే మానవత రాయ్ గారు చెప్పు తీసుకొని కొడతా అన్నారు. ఎవరిని కొడతారండి చెప్పు తీసుకొని? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వీళ్ళందరినీ మమ్మల్ని చెప్పు తీసుకొని కొడతా. ఎంత పెద్ద మాట అది ఎంత పెద్ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు యూజ్ చేస్తున్నారు. యు ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ మధ్యలో ఉండి పబ్లిక్ మధ్యలో ఉండి ఈరోజు ఇంత పెద్ద మాట ప్రెస్లో ఉండి ప్రెస్ మధ్యలో కూర్చొని మమ్మల్ని ఎట్లా గౌరవపరుస్తారు? మీ మాటలు వెంటనే మీరు బ్యాక్ తీసుకోవాలి. మా మెయిన్ డిమాండ్ మీరు క్షమాపణ చెప్పాలి. విద్యార్థి లోకం మనోభావాలను దెబ్బతీసిరు, మీరు క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకోమండి. అది అండి మాకు వేరే ఇదేం లేదు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికి ఏముంటుంది అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ కావాలని ఉంటుంది. ఫస్ట్ ఆఫీసర్స్ కావాలని ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఈరోజు ధర్నా చేస్తున్నారు? పిల్లల్ని ఫ్యామిలీని పెళ్లి అయిన వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వచ్చి రోడ్ల కింద కూర్చొని ధర్నా చేసేది మన షౌకా? మీరు ఏసీలో కూర్చున్నారు, మీ కడుపు నిండుంది, కడుపు బాధతో ఉన్నాలని అడగండి. మానవత రాయిని రమ్మనండి, ఈ టెంట్ కింద కూర్చోమనండి, ఒక 5-10 నిమిషాలు కూర్చోమనండి. 100 సార్లు తెప్పించుకుంటారు, నీళ్ళ బాటిల్ 100 టిష్యూ పేపర్లు పెట్టి తెచ్చుకుంటారు. రమ్మనండి మరి ఆయనకి. గ్రూప్ 1 గురించి
వచ్చి ఎవరు అసభ్యకరంగా ఎవరు ఇదిగా మాట్లాడతారో వాళ్ళకి వచ్చి టెంట్ల కింద కూర్చొని డిబేట్లో పాల్గొనమండి ఎండలో. మా మెయిన్ డిమాండ్ ఒక్కటే, మాకు చాలా అన్యాయం జరిగింది. ఒక్క సెంటర్ నుండి ఇంతమంది ఎట్లా క్వాలిఫై అయినా అన్న కూడా ఇప్పుడు అడిగిండు, అదే క్వశ్చన్ అడిగిండు అన్న కూడా. ఎంతమంది ఒక్క సెంటర్ నుండి ఎట్లా క్వాలిఫై అయ్యిండ్రు, ఎట్లా అపాయింట్మెంట్లు వస్తున్నాయి వాళ్ళకి? మా మెయిన్ డిమాండ్ ఒక్కటే, మా గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రిలిమ్స్ నుండి రీఎగ్జామ్ పెట్టాలి, రీనోటిఫికేషన్ మళ్ళీ మాకు నోటిఫికేషన్ మళ్ళీ పెట్టి మళ్ళీ మెయిన్స్ రిమైన్స్. ఇప్పుడు అందరికి ఇబ్బంది అయినట్టు కదండి. మేము 1000 మంది రాసినాం, 1000 మందిలో 500 మంది గురించి ఆలోచిస్తారా, మా 1000 మంది గురించి ఆలోచిస్తారా? ఆ 500 మందిలో సగం మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉంటారు. తీయండి మీరంతా, మీరు తీయండి, మీరు తీయండి. ఇంత తొందరగా ఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత తొందరగా రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎస్ఐలో 10 మార్కులు వచ్చినాడు, ఎస్ఐ జనరల్ గా థింక్ చేసి రాయనోడు తెలంగాణ మూమెంట్ ఏం రాస్తాడు? ఎస్ఐ జనరల్ థింకింగ్ లేనోడు మూమెంట్ గురించి ఏం రాస్తాడు? ఎస్ఐలో 10 మార్కులు వచ్చినాడికి మూమెంట్లో 100 మార్కులు ఎట్లా వస్తాయి? అట్లాంటి వాడికి జాబ్ ఎట్లా వస్తుంది? నేనండి 3 సార్లు రాసిన మెయిన్స్, ఇంటర్వ్యూ దాకా పోయినా. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ టు ఎంటర్ ఇంటూ ద ఇంటర్వ్యూ బోర్డ్. నాట్ ఓన్లీ ద ఫస్ట్ లేడీ, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. నేను ఈ రోజు టెంట్ కింద కూర్చున్నా. సేమ్ అక్కడ యూపీఎస్సీ అబ్బాయి, యూపీఎస్సీ సివిల్స్ నేషనల్ లెవెల్లో సివిల్స్ ఇంటర్వ్యూకి పోయినాడు కూడా ఈ రోజు ప్లే కార్డ్ పట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ. అస్సలు టాలెంట్ ధర్నా చౌక్ లో ఉంది, కోటి ఉమెన్స్ కాలేజ్ లో కాదు, లేకపోతే మీ దగ్గర కాదు, మా ఇక్కడ రండి, మా టాలెంట్ మేము చూపిస్తాం. స్టేట్ టాపర్కి వచ్చినోడు కూర్చోమనండి, మమ్మల్ని కూర్చోబెట్టండి, క్వశ్చన్స్ అడగండి, వాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, మేము ఆన్సర్ చెప్తామో చూస్తాం. క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందా? జాబ్లు అమ్ముకున్నారా? ఎందుకు మీకు ఇంత తొందర? ఎందుకు మా బాధ అర్థం చేసుకోవట్లేదు? మేము ధర్నా చేస్తే వీళ్ళు పాలిటిక్స్కి సంబంధించిన, పాలిటిక్స్ అనేది మాకు జాబు లేకపోతే ఏం చేయాలి, ఉద్యోగాలు లేకపోతే ఏం చేయాలి, దొంగతనం చేయాలా, ఇంకేమైనా చేయాలా, నక్సలైట్స్ కావాలా? పాలిటిక్స్కి వెళ్తే తప్పలేదు కదా, జాబులు రానందుకు వెళ్తున్నాం మరి మేము పాలిటిక్స్కి. మరి యూత్ పాలిటిక్స్ అడగబెట్టడం రీజన్ అయింది, మాకు ఉద్యోగాలు లేక వెళ్తున్నాం మేము. మీ ట్రాన్స్పరెన్సీగా నాకు జాబ్ వస్తే నేను ఎందుకు వెళ్ళేది పాలిటిక్స్లో? కూర్చోబెట్టండి, మాట్లాడండి. బీజేపీ అని ట్యాగ్ లైన్ వేయడం కాదు, బీఆర్ఎస్ అని ట్యాగ్ లైన్ వేయడం కాదు. మా వెనకాల బాధలు అర్థం చేసుకోండి, మీకు తెలుస్తుంది అప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నాము. అది వాళ్ళ మానవత, నేను చెప్తున్నా కదండి, మానవత రాయ్ గారు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 వాళ్ళ గురించి, గ్రూప్ 1 ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 2 ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 3 వాళ్ళ గురించి చులకనగా ఎందుకు మాట్లాడుతున్నారండి మానవత రాయ్ గారు? పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, చెప్పు తీసుకొని కొడతామంటారు. ఏందండి మీ లాంగ్వేజ్? మీ లాంగ్వేజ్ ఏంది? మీ బాధ ఏంది అసలు? మీకు మినిస్టర్ పోస్టో ఎమ్మెల్యే పోస్టో కావాలంటే డైరెక్ట్ వెళ్ళి రేవంత్ రెడ్డి కాళ్ళలో పడండి, కానీ మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టానంత రైట్ మీకు ఎక్కడిది? వై ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్? మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని మెయిన్గా కోరుకుంటున్నాం మానవత రాయ్. రూలింగ్లో ఎవరున్నారండి కదా? వాళ్ళు ఆడినట్టు వాళ్ళు ఆడిపిస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు అంతే. ఏది రూలింగ్లో ఉంటే అది అట్లనే జరుగుతుంది. మేము తెలియదా మాకు? గ్రూప్ 1 అంటే ఏంది? స్టేట్లో టాప్ పోస్ట్ గ్రూప్ 1. చిన్నపిల్లల ఆట కాదు గ్రూప్ 1 అంటే. ఈ ఎండలో అన్నం లేక తిండి లేక చూడండి, నీళ్ళ ప్యాకెట్ ఇది 10-11 ప్యాకెట్స్ మేము ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. మా బాధ ఎవరికి అర్థమవుతుంది? ధర్నాలు చేసిన వాళ్ళేమో పెయిడ్ ఆర్టిస్టులు. ఒక్కడు మాట్లాడితే వాడు ఒక్కడే ఉంటాడు, వాడు వెనకాల ఎవరు ఉండరు అనేసి అన్నాడు మానవత రాయ్ అన్నాడు ఒకప్పుడు. వాళ్ళ వెనకాల 100 మంది ఉన్నామని చెప్పండి. 100 మంది అది 1000 మంది స్టూడెంట్స్ ఉన్నాం. మేము ఒక్కటే చెప్తున్నామండి, మేము అందరము మాకు రోడ్ల మీద లాక్కొచ్చి ఇంత హీనంగా ఈ ఎండలో ఇప్పుడు 2 అవుతుంది. ఇది పెయిడ్ ఆర్టిస్టులు చేసే పని కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అయినా గంటలు, 1 గంట 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతారు. పెయిడ్ ఆర్టిస్టులం మేము, పెయిడ్ ఆర్టిస్టులం కాదు. మీరు తమ్మునైలు పెట్టండి, పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టండి, పెయిడ్ ఆర్టిస్ట్ అని కాదని పెట్టండి. ఆ తమ్మునైలు పెట్టండి, మీకు తెలుస్తుంది ఆయనకు. మా మెయిన్ డిమాండ్ ఒక్కటే, మాకు జీవో 29 క్యాన్సిల్ కావాలి, మాకు జీవో 55 ఇంప్లిమెంట్ కావాలి, మాకు మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ నుండి పెట్టాలి మాకు. అంతే. ఇదంతా స్కామ్. ఈసారి జరిగిన నోటిఫికేషన్ అంతా స్కామ్. మీకు రీనోటిఫికేషన్ ఎవరు పెట్టమన్నారండి? ఈ నాన్ లోకల్ అని ఎంతమందిని తీసుకొచ్చినా మీరు నాన్ లోకల్. మీకు రీఎగ్జామ్ పెట్టమన్నది హైకోర్టు, రీనోటిఫికేషన్ ఇవ్వమని లేదు. మీ ఇంటెన్షన్ ఏంది?
స్టార్టింగ్ నుండి మీ ఇంటెన్షన్ ఏంది? ప్రిలిమ్స్ కాకముందు నుండి నోటిఫికేషన్ టైం నుండి మీ ఇంటెన్షన్ ఏంది? ఆన్సర్ ఇవ్వాలి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి. మా గ్రూప్ 1 అందరికి ఏడ్పించిండండి. కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్ముకొని గెలిపించిండ్రు మా వాళ్ళందరూ, ఆస్పిరెంట్స్ అందరు గెలిపించిండ్రు. ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు మాకు. చెప్పండి మేడం, ఏంటి ఒక ప్లకార్డ్ పట్టుకొని మీరు కొంచెం ఆవేదన చెందుతా ఉన్నారు, ఏం చెప్తారు? మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై మహేందర్ రెడ్డి గాట్ అపాయింటెడ్? ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి ఈజ్ నాట్ అ క్యాపబుల్ పర్సన్, జాబ్ చేయడానికి ఆయన క్యాపబుల్ కాదు మహేందర్ రెడ్డి అప్పుడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చేసరికి మహేందర్ రెడ్డి ఆయన దోస్తాన మంచిగా ఉంటుంది, వాళ్ళు దోస్తులు అయిపోతారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టీజీపీఎస్సీ చైర్మన్. అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు గైడ్ లైన్స్ 3 years సర్వీస్ ఉండండి పెడతారండి. మహేందర్ రెడ్డి గారు 1 yearలోనే రిటైర్ అయిపోయారు. అట్లీస్ట్ మాకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎవరి బెనిఫిట్ కోసము జీవో నెంబర్ 29 తీసుకొని వచ్చారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో నెంబర్ 55 తీసుకొచ్చారు. కేసీఆర్ గారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకు బెనిఫిట్ అవ్వాలి అనేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని వీళ్ళకి నచ్చినట్టు, వీళ్ళ అగ్రకులాలకు బెనిఫిట్ అయినట్టు వీళ్ళు జీవో 29 తీసుకొస్తారు. దాని గురించి మేము రోడ్లు ఎక్కితే ప్రతిపక్షం చేసిరు, అపోజిషన్ పార్టీస్ చేశారు అని చెప్పేసి అంటారు. ఈజ్ ఇస్ అ ఫెయిర్ థింగ్ రేవంత్ రెడ్డి గారు? మీరు అపోజిషన్ని డిఫెండ్ చేసుకోలేక మీరు అనవసరంగా మా మీద పడి ఏడుస్తున్నారు. ఇది నా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లోనే, అంటే యూపీఎస్సీ లాంటి ఒక పెద్ద ఎగ్జామ్లోనే 12,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారండి. ఇక్కడ 20,000 కంటే ఎక్కువ పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తున్నారు. మరి ఇది ఎటువంటి కరెక్షను? మరి ఇంత ప్రొఫిషియంట్, ఇంత సూపర్ డూపర్ లెక్చరర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అందరు రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి. అకార్డింగ్ టు ఇంకోటి వెబ్ నోట్లో గ్యాంబ్లింగ్, ఉర్దూ మీడియం వాళ్ళ వెబ్ నోట్లో ఉండే గ్యాంబ్లింగ్ గురించి ఇట్లా చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ టీజీపీఎస్సీ అండి. కాకపోతే మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ వద్దు అనట్లేదు. మేము 10 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్. అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ తెలియకుండా పేపర్ లీకేజ్ జరిగాయి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కదా, మీరు జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఉండాలి కదా. అండ్ ఇంకా అసలు ఎంత ఫన్నీ థింగ్ ఏంటంటే టీజీపీఎస్సీ ఆఫీస్ చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంటుంది. అంటే మేము ఎవరిని పోయి అడగాలి? టీజీపీఎస్సీ చైర్మన్ కలవరు, అక్కడున్న సెక్రటరీస్ కలవరు, ఎవ్వరు కలవరు. అంటే ఏంటిది? ఇది ఎక్కడ ప్రజాపాలన? అంటే టీజీపీఎస్సీ ఇలా యూపీఎస్సీ లాంటి ఒక బోర్డునే పోయి ఎవరైనా కలవచ్చండి, అప్పీల్ పెట్టుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మరి ఎందుకు టీజీపీఎస్సీ చైర్మన్ మాతో మాట్లాడరు, అక్కడ ఉన్న సెక్రటరీస్ మాట్లాడరు? మరి ఎవరు బెనిఫిట్ కోసము, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు టీజీపీఎస్సీలో? ఏమైనా క్వశ్చన్ చేస్తే అపోజిషన్ అంటారు, రోడ్ల మీదకి వస్తే వీళ్ళకి చదువు చేత కాదంటారు, ఎవడో మానవత రాయ్ అంట. అసలు ఎవరతను? అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలోనే నేను చూస్తున్నా ఆయనని. అసలు హూ ఈజ్ హీ? చెప్పులతో తంటాడంట. హలో మానవత రాయ్ గారు, యూ కమ్ టు మీరు అశోక్ నగర్కి రండి, మీకు చెప్పు దెబ్బ ఎట్లుంటుందో మేము చూపిస్తాము, పక్కా మీరు రావాల్సిందే ఒక్కసారైనా. అసలు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా మాకేమైనా జాబులు? అసలు మీరు ఆ మాట ఎట్లా అంటారు? అసలు మీకు ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్ము లేక స్టూడెంట్స్ మీద ఏడ్చి చస్తున్నారు మీరు. దిస్ ఈజ్ ట్రూ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము కోట్లకు పోతే, మా డబ్బులు పెట్టుకొని మేము కోట్లకు పోతే ప్రతిపక్షం చేపిస్తుంది అని చెప్పేసి యు ఆర్ డైవర్టింగ్ ద ఇష్యూస్. బికాజ్ రేవంత్ రెడ్డి గారు మీకు డిఫెండ్ చేసుకోవడం చేత కాక మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు టెల్. దీని గురించి ఏం చెప్తారు? తెలుగు తల్లికి సంబంధించిన ప్లకార్డ్ పట్టుకొని మీరు నిరసన మనం చూసుకున్నట్టయితే తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రామాణిక బుక్స్ ఉండాలి, అది ఇది అని రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర చెప్తుంటారు. ఈవెన్ మన సోకాల్ సీతక్క గారు ఆమె కూడా చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న ఎగ్జామ్స్లో అంటే టాప్ 800లో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉండరా అండి? అసలు తెలుగు మీడియం వాళ్ళు ఉండరా, లేకపోతే మీరు కావాలని వాళ్ళని సెలెక్ట్ చేయలేదా ఎగ్జామ్లో? దిస్ ఈజ్ మై క్వశ్చన్. తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా? డోంట్ యూ థింక్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్? వాళ్ళు ఎలిజిబుల్ కాదా? తెలంగాణ అంటేనే తెలుగు భాష, అలాంటిది వాళ్ళకి తెలుగు రాయడం రాదా? వాళ్ళు తెలుగులో మంచి రారా? ఐ ఛాలెంజ్ యూ అండి, తెలుగు మీడియం వాళ్ళ టాప్ 800లో కాదు, టాప్ 500లో, టాప్ 200లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అంత బాగా రాస్తారు ఎగ్జామ్స్. గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళు చాలా బాగా రాస్తారు. అఫ్ కోర్స్ జరిగిందనే కదండి మేము చెప్పేది కూడా. ఇప్పుడు 20,000 పేపర్లు 3 సార్లు ఎట్లా స్క్రూటినీ చేస్తారు? అది 3 నెలల్లో. రోజు మొత్తం 24/7 hours కూర్చొని ఎవడన్నా కరెక్షన్ చేస్తాడా? అందులో హాలిడేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయని అంత కొన్ని వర్కింగ్ డేస్లో మీరు ఏమైనా 100 మంది 1000 మంది ప్రొఫెసర్స్ తోటి ఏమైనా స్క్రూటినీ చేయించారా? అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ దిస్. ఏం చెప్తారు ప్రభుత్వానికి?
ఆ ప్రభుత్వానికి చెప్పి 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 అలసిపోయినామండి మేము. 10 months నుంచి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాము. యాజ్ యూ ఆల్ నో, ఈవెన్ ఐ మైసెల్ఫ్ ఢిల్లీ వెళ్ళి కూడా అడ్రస్ చేయడం జరిగింది ఈ విషయం గురించి. ఈవెన్ మేము ఢిల్లీ వెళ్ళాము, లాస్ట్ రీసెంట్లీ ఓన్లీ ఢిల్లీకి వెళ్ళి కూడా అడ్రస్ చేసాము. ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఎన్సీఎస్టీకి అందరికీ కూడా మా ఇబ్బంది ఏదో మేము చెప్పాము. ఈవెన్ అపోజిషన్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు జస్ట్ మేనర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది అమ్మలండి లంబాడి తాండలలో, మాలామాదిగ వాడలలో మీరు చూసుకున్నట్టయితే ఇంకా మన్రేగా పనులు చేసుకొని మరి వాళ్ళ పిల్లలకు డబ్బులు పంపిస్తున్నారు. అశోక్ నగర్లో చాలా ఇబ్బంది పడి స్టూడెంట్స్ ఉంటున్నారు. సో ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరే వచ్చి మాకు ఓట్లు అయిందని అడుగుతున్నారు కాబట్టి మేము మీకు ఓట్లేసాం కాబట్టి మీరు డెఫినెట్గా చేయాల్సిందే. యూ హ్యావ్ టు కండక్ట్ ది ఎగ్జామ్ ఇన్ జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వే. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నిజంగా ఎగ్జామ్ని కండక్ట్ చేయొద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని మీరు అనుకుంటే మీరు గద్దె దిగిపోండి. మా ఓట్లతోటి మీరు ఎట్లాగైతే విన్ అయ్యి ఈరోజు చీఫ్ మినిస్టర్ అయ్యారో మీరు ఇచ్చేసేయండి. మా ఓట్లతోటి మీరు అయ్యారు కదా, యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ సీట్. కమ్, మీరు కూడా మాతో పాటు ఎగ్జామ్ రాయండి, మీకు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుస్తుంది. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. ఏంటి బ్రదర్, భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు, గ్రూప్ 1 గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు. గ్రూప్ 1 అనేది మెయిన్స్ చాలా దుర్మార్గంగా కండక్ట్ చేసిర్రు. మీరే ఎక్కువ దీన్ని ఫోకస్ చేసిర్రు అన్న. మెయిన్స్ అనేటటువంటి జరిగేటప్పుడు కొంగులో చిట్టీలు పోయినాయి. ఇక్కడ 10 మంది ఎక్కువ వచ్చిర్రు, అదనంగా ఉర్దూలో ఒకళ్ళు ఎక్కువ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నటువంటి లోపాలనే భయంకరంగా ఉన్నాయి. టీజీపీఎస్సీ అనేటటువంటిది దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. టీజీపీఎస్సీ అనేటటువంటిది నిరుద్యోగులను బెదిరిస్తుంది. వాళ్ళకన్నా పెన్సిల్ ఉంటుంది, వాళ్ళకన్నా పేపర్ ఉంటుంది, వాళ్ళకన్నా ఎరేజర్ ఉంటుంది. కావాలనుకున్నది రాస్తుంది, కావాలో వద్దనుకున్నప్పుడు తూడిపేస్తుంది. వాళ్ళు ఫస్ట్ పిఎంఎల్ రూల్ ప్రకారం ఇచ్చినాక దాని తర్వాత ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇవ్వాలి. ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇచ్చిర్రు. మేము ఇన్ని రీకౌంటింగ్ పెట్టుకుంటే ఇన్ని పెరిగినాయి, ఇన్ని తగ్గినాయి, ఇది ఎట్లా అని అడిగితే వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు పోర్జరీలు చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టడు, పిటిషన్ వేసిన వాళ్ళు మీ ఇంటి అడ్రస్లు చెప్పి మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు అని బెదిరించడం. టీజీపీఎస్సీ ఒక దమనకాండకు, టీజీపీఎస్సీ ఒక బెదిరింపులకు పాటుపడుతుంది. ఒక దౌర్జన్య సంస్థ అయింది ఈరోజు టీజీపీఎస్సీ. కాబట్టి టీజీపీఎస్సీని ఉపేక్షించేది లేదు అని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మేము టీజీపీఎస్సీ గురించి అడిగినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావు, నీ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగినప్పుడేమో ఇది టీజీపీఎస్సీకి సంబంధించింది అంటారు. అంటే ఒకళ్ళు దోబూచులు ఆట ఆడుతున్నారు టీజీపీఎస్సీ ప్రభుత్వం ఈరోజు.